ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వైసీపీ మేనిఫెస్టో వచ్చేసింది. 58 నెలల వైసీపీ పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్ పేదల సంక్షేమమే ధ్యేయమని ప్రకటించారు. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పామని, 5 ఏళ్ల కాలంలో 99% హామీలు అమలు చేశామని స్పష్టం చేశారు. 2,70,000 కోట్లను డీబీటీ ద్వారా అందించామని, కరోనా కాలంలోనూ సంక్షేమాన్ని ఆపలేదన్నారు. చంద్రబాబులా అమలు సాధ్యం కాని హామీలను ఇవ్వమని తెలిపారు జగన్. చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి అనేదే తన తాపత్రయమన్నారు. అబద్ధాలతో చంద్రబాబుతో పోటీ పడలేనని, చేయగలిగేవి మాత్రమే నేను చెబుతానని వెల్లడించారు. తన ప్రతి అడుగు పేదవాడి అభివృద్ధి కోసమేనని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అమ్మఒడి, ట్యాబ్లు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, ఆరోగ్యశ్రీ విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష, 2 విడతల్లో పెన్షన్ 3,500 రూపాయల దాకా పెంపు, వైఎస్ఆర్ చేయూత 75,000 నుంచి 1,50,000 రూపాయల వరకు పెంపు, వైఎస్ఆర్ కాపు నేస్తం 60,000 నుంచి 1,20,000 వరకు పెంపు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000 రూపాయల వరకు పెంపు, అమ్మఒడి 15,000 నుంచి 17,000 వరకు పెంపు, తల్లుల చేతికి 15,000 అందజేత, వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రుణం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కొనసాగింపు, అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటల విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్ కర్కియంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, ఆసుపత్రులు, అక్క చెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు, ఇల్లు, మహిళా సాధికారిత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500 రూపాయలకు పెంపు, ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీనే, అది చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఇవి మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్ళు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన, నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ.